అతి తక్కువ సమయంలోనే అదనపు జిల్లా కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ న్యాయవాది శివప్రసాద్ను ఘనంగా సన్మానించారు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జోనల్ చైర్మన్ ఓబ్లేసు. ఆలగడ్డ పట్టణంలో ఇటువంటి ప్రత్యేక కార్యక్రమంలో శివప్రసాద్ను కలిసిన ఓబ్లేసు తదితరులు ఆయనను ఘనంగా సన్మానించారు. న్యాయవాదిగా ఆలగడ్డ పట్టణంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి శివప్రసాద్కు ఇటీవల ప్రభుత్వం ఆలగడ్డ అదనపు జిల్లా కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించింది. ఈ సందర్భంగా ఓబులేసు తదితరులు శివప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటుగా గతంలో పీపీగా పనిచేసినటువంటి రామనాయను సైతం ఘనంగా సన్మానించారు ఓబులేసు బృందం. అనంతరం ఆలగడ్డ డీఎస్పీ రవికుమార్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జోనల్ చైర్మన్ తుడుం ఓబులేసు అండ్ టీం. ఈ సందర్భంగా డీవీఎస్పీతో మాట్లాడుతూ ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే పలు విషయాలకు సంబంధించినటువంటి విషయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చామని, కొన్ని కేసుల్లో జాప్యం జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే ఎస్సీ ఎస్టీలకి సంబంధించి కూడా సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరామన్నారు ఓబులేసు. నా పేరు టీ ఓబ్లేష్. నేను యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సౌత్ జోన్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన ఆలగడ్డ సబ్ డివిజన్ డిఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఎక్కువగా హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎక్కడైతే జరుగుతుందో వాటిపైన కొంచెం పోలీసులు నిష్పక్షపాతంగా స్పందించాలని, అలాగే బాధితులకు వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా మేము ఆయన కోరడం జరిగింది. అందుకు సార్ కూడా సానుకూలంగా స్పందించాడు. ఆయన పరిధిలో ఏమున్నాయని న్యాయపరంగా వెంటనే సంప్రదిస్తే తక్షణం వాళ్ళకి న్యాయం అందిస్తామని చెప్పి సారు చెప్పడం జరిగింది. ఓకే.